Oh my gosh. Please, guys. ఇంట్లో ఏదైనా పగిలిందంటే మాత్రం నేను బాల్ తీసుకెళ్ళి దాచిపెడతా, ముందే చెప్తున్నా. బయట ఆడుకోమని ఎన్నిసార్లు చెప్తున్నా మీకు అర్థమవుతుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి సండే సాయంత్రం పూట ఇక్కడ వర్షం మొదలైతే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వర్షం ఉంది. అందులో డే అంతా కూడా ఫుల్ మబ్బేసుకొని ముసురుతోటి బ్యూటిఫుల్గా ఉంది వాతావరణం అంతా కూడా. ఇక సండే రోజు మార్నింగ్ అంతా వాకింగ్కి వెళ్ళాము, షాపింగ్, ఫుల్ టైర్డ్ అయినట్లు అనిపించింది అనమాట. ఇక డిన్నర్ ఏంటి అని అంటే ఇంట్లో ఎవరు ఉలకట్లేదు పలకట్లేదు, కానీ అందరూ కూడా స్పైసీగా తిందామని అన్నారు. సరే రెస్టారెంట్కి వెళ్దామా అంటే ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అన్నారనమాట. అలానే నైట్ డ్రెస్లో ఉన్న ఫలంగా ఎక్కడైనా ఎప్పుడైనా వెళ్ళి తినాలి అనుకుంటే బండి రైట్ ప్లేస్ అనమాట. ఓపిక లేనప్పుడు కానీ స్పైసీగా తినాలి అనుకున్నా, లేదా వర్షంలో వేడిగా ఏదైనా తినాలి అని అనుకుంటే బండి దగ్గరికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ లేదా నూడిల్స్ ఆర్ ఎనీ స్నాక్ ఐటమ్ ఆర్డర్ చేసామంటే అద్భుతంగా ఉంటుంది. సో మా పరిస్థితి కూడా అలాంటిదే అనమాట. ఎవరు రెడీ అవ్వమని అనేసరికి బండి దగ్గరికి వచ్చాము. నేనైతే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను. నేను ఎంత అయితే స్పైసీగా చేయమన్నానో అంతే స్పైసీగా చేసి ఇచ్చారు. ఇక మా పాప అంత ఎక్కువ స్పైసీగా తిందో, అలాంటిది ఈ వర్షానికో చలికో తెలీదు కానీ చక్కగా ఉఫా అనుకుంటూ ఫ్రైడ్ రైస్ తినేసింది. నూడిల్స్ కూడా పర్లేదు కాస్త తినేసింది అనమాట. బండి దగ్గర మాత్రం భలే అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఆ వేడి స్పైసీ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ లేదా ఎనీ స్నాక్ ఐటమ్ తింటున్నప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు బోళ్ళని గుర్తుకొస్తూ ఉంటాయి. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడైతే మా అమ్మ మాకు రకరకాల స్నాక్స్ చేసేవాళ్ళు అనమాట. ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి. మా పిల్లలకి హాలిడేస్, అందులో చలికాలం, అందరం కాస్త లేటుగా లేచాము. ఇక ప్రొద్దున్నే కూరగాయల దగ్గర నుంచి ఇంట్లో ఏ చిన్న హెల్ప్ కావాలన్నా చుట్టుపక్కల చూస్తే బోల్డంత మనుషులు ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అందరి దగ్గర నుంచి శుభ్రంగా హెల్ప్ తీసేసుకొని ఇక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వంట చేసేసుకున్నాను. నాకు 9:30 కాస్త పని ఉంది. ఆ పని ముగించుకున్న తర్వాత మా పాపను షాపింగ్కి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను అనమాట. ఇక అర్లీ ఈవినింగ్ నేను నా పాప షాపింగ్కి బయలుదేరాము. అమెరికాలో November 27న థ్యాంక్స్ గివింగ్ డే అనే ఒక ఫెస్టివల్ అనమాట. నేను ఈ ఫెస్టివల్ అమెరికాలోనే చూసాను, వేరే కంట్రీస్లో ఉన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఈ ఫెస్టివల్ని అమెరికన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళతో పాటు నేను కూడా అదరగొట్టేస్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. క్రిస్మస్ కూడా అంతే బాగా సెలబ్రేట్ చేసుకోబుద్ధి అవుతూ ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే, క్రిస్మస్ ఇవి రెండు ఎంత బాగా చేసుకుంటారంటే, ఈ ఫెస్టివల్స్ అప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ థ్యాంక్స్ గివింగ్ డే ఫెస్టివల్కి పిల్లలందరికీ 1 వీక్ హాలిడే, ఆఫీస్కి లాంగ్ వీకెండ్ హాలిడేస్, తర్వాత బ్రాండెడ్ క్లోత్స్ నుంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ ఎనీ బ్యాగ్స్, ఎనీ క్లోత్స్, గ్యాజెట్స్, ఎలక్ట్రానిక్స్, మీరు ఏ పేరు పెడితే వాటిపైన మంచి డీల్స్ వస్తూ ఉంటాయి. చాలా వస్తువులు సేల్లోకి వస్తూ ఉంటాయి. చాలా ఎక్కువ కలెక్షన్ వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నేను షాపింగ్లో నోటీస్ చేసింది ఏంటంటే, మొన్నటి వరకు ఎంకే అనే బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్స్ పైన ఆన్లైన్లో షాప్ ప్రైస్ కంటే ఎక్స్ట్రా 25% ఆఫ్ ఉండే అనమాట. కానీ ఆన్లైన్ నేను చూసినప్పుడు ఎక్కువ కలెక్షన్ అనిపించలేదు. అదే ఇన్ స్టోర్కి వచ్చినప్పుడు బోల్డ్ అన్ని కలెక్షన్స్ అనిపించాయి. ఇన్ స్టోర్లో కూడా ఎక్స్ట్రా 25% మనకి ఇస్తున్నారు. సో మా పాపకి బ్యాగ్స్ కావాలి అంటే నేను మొత్తం చూసాను. తనకి బర్గండి కలర్ కావాలని ఉంది. సో రకరకాల బ్రాండ్స్ చూస్తూ ఉన్నాము. నేనైతే ఇవేమీ కొనట్లేదండి. నేను
ఇలాంటి బ్యాగ్స్ నా దగ్గర బోల్డ్ ఉన్నాయి. నేను డిఫరెంట్ బ్రాండ్స్ చూస్తున్నాను. నేనేం కొన్నాను, నేనేం బ్రాండ్ చూస్తున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాననమాట. నేను అమెరికాకొచ్చిన కొత్తలో అంటే మోర్ దెన్ 12 ఇయర్స్ బ్యాక్ ముచ్చట చెప్తున్నా. నా ఫస్ట్ బ్రాండెడ్ బ్యాగ్ అంటే కోచ్ అనమాట. అది $120 to $150 మధ్యలో కొన్నాను. నాకు సరిగ్గా ప్రైస్ గుర్తులేదు. అండ్ ఇయర్, డేటు, మంత్ ఇవేం కూడా నాకు గుర్తులేవు. కాకపోతే వచ్చిన కొత్తలో అనమాట. ఆ బ్యాగ్ అంత ప్రైస్ పెట్టడం నాకు అప్పట్లో అది పెద్ద విశేషం అనమాట. ఆ బ్యాగ్ నేను కొన్న తర్వాత ఓ వావ్ అని నేను చాలా గ్రేట్‌గా ఫీల్ అయ్యాననమాట. అలానే నేను పెద్దగా హ్యాండ్ బ్యాగ్స్ వాడేసే టైప్ కాదు. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి హ్యాండ్ బ్యాగ్స్ వాడటము. నేను ఎక్కడికి వెళ్ళినా సింపుల్‌గా చేత్తోనే ఫోన్ క్యారీ చేస్తూ ఉంటాను. మరీ అవసరం అనుకుంటే తప్పితే హ్యాండ్ బ్యాగ్స్ పెద్దగా తీయననమాట. అలా అని హ్యాండ్ బ్యాగ్స్ కొనకుండా ఏమీ ఉండను. ఎవ్రీ ఇయరు డిఫరెంట్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్స్ కొంటూ ఉంటాను. నాకు ఒక పాప ఉంది కాబట్టి బాబు, పాప. బట్ పాప ఒక్కటే కాబట్టి తనకు అన్నీ ఉండాలి. అంటే గర్ల్స్‌కి బోలెడన్ని ముచ్చట్లు ఉంటాయి కదా! సో, బ్యాగ్స్, క్లోతింగ్, జ్యువెలరీ అలాగా. నాకైతే నేను పెద్దగా మేకప్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ ఇలాంటివి ఇంట్రెస్ట్ చూపించననమాట. కానీ నా పాపకి ఆ ఫ్యాషన్ సెన్స్ ఉండాలి అని అన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటాననమాట తన కోసం అనేసి. అలా ఇష్టము. నాకు పాప పుట్టాక నేను చాలా చేంజ్ అయ్యానండి. నా చెవులకి చిన్న స్టడ్స్ పెట్టుకుంటుండే అనమాట. మా హస్బెండ్‌కి నేను పెద్ద స్టడ్స్ పెట్టుకోవాలి, జ్యువెలరీ వేసుకోవాలని తనకి ఇష్టము. చేయించుకున్నాను గానీ ఎప్పుడూ పెట్టుకోలేదు. మీరు నమ్ముతారో లేదో నేను ఇమిటేషన్ జ్యువెలరీ గానీ, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అనండి, లేదా ఏదైనా అలాంటివి నేను నా పాప పుట్టాక ముందు ఎప్పుడూ కొనలేదు. పుట్టిన తర్వాత కొనడము, పెట్టుకోవడం కూడా నేర్చుకున్నాననమాట. సో, దీంతో పాటు ఒక విషయం కూడా షేర్ చేస్తాను. ఇది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తున్నాను కదా! గుర్తుకొచ్చింది. నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ అందరినీ ఫ్రెండ్స్ అనేస్తామండి. సో, అలానే నాకు కొంతమంది తెలిసిన అమ్మాయిలున్నారు. ఒక విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే ప్రతి ఆడపిల్ల యూనిక్ అండి. ప్రతి ఆడపిల్ల మాస్టర్ పీస్. అసలు మనం ఓపికగా వినాలే గానీ వాళ్ళ తెలివితేటలు అసలు అపారం అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా గ్రూప్స్‌లో బాగా తెలివైన వాళ్ళున్నా, ఆ గ్రూప్‌ని పాజిటివ్‌గా తీసుకెళ్లే వాళ్ళుంటే వాళ్ళ నుంచి బోలెడన్ని నేర్చుకోవచ్చని అనిపిస్తూ ఉంటుంది. కొందరేంటంటే అందరి కోసం అన్నట్లు వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ అంతా షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలోనే కొందరు ఆడపిల్లలు ఎలా అంటే అన్‌సీజన్‌లో బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కొంటారనమాట. బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే మళ్ళీ ఏంటివవి లూయి విటాన్, తర్వాత షనెల్, మన గూచి, ప్రాడా ఇట్లాంటి పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా! అవి లిమిటెడ్ ఎడిషన్ బ్యాగ్స్ అన్‌సీజన్‌లో కొనేసి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా! ఈ సీజన్‌లో సెల్ చేస్తూ ఉంటారు. అది కూడా డబుల్ ప్రైస్‌కి. నేను ఫస్ట్ ఎవరు కొంటారులే అని అనుకునేదాన్ని. వాళ్ళు అలా అమ్మి చూపిస్తుంటే అది కూడా ఒక ఇన్వెస్ట్‌మెంటే. తక్కువ టైంలో భలే కొనేసి అమ్మేస్తున్నారని వావ్ అనిపించేది. ఇక్కడ చూడండి బుడ్డ పర్సులనమాట. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్‌కి మా పాప తన స్కూల్ బ్యాగ్‌కి తగిలించుకుంటాను కొనేసేయి అని చెప్పి అడుగుతా ఉందనమాట. అసలు ఇంత చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఎట్లా తయారు చేస్తారని అనిపిస్తుంటుంది. అవన్నీ లెదర్ బ్యాగ్స్ కదా! బట్ చూడడానికి చాలా క్యూట్‌గా చూడముచ్చటగా అనిపించింది. మీకు ఇక్కడ ఒక డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తానండి. అక్కడ చూడండి. ఆ చిన్న ఏమంటారు అది డాగ్ హౌసా లేకపోతే చిన్న బర్డ్ హౌస్ లాగా ఒక ఇల్లు లాగా ఉంది చూసారా? అది కూడా పర్స్ అనమాట. ఎన్ని రకరకాల పర్సులున్నాయి. ఇవన్నీ లెదర్ పర్సెస్ అనమాట. చూడ్డానికి బాగున్నాయి. అండ్ కలర్స్ అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవన్నీ కేట్ స్పేడ్‌లోనండి. క్యూట్ ఉంది. ఈ పక్కనుంది చూసారా? ఈ పర్స్ చూడండి. స్నూపీ. చాలా ముద్దుగా ఉంది. మరి ఇది క్యారీ చేసేటప్పుడు ఎలా ఉంటదో, ఎలా ఫీల్ అవ్వాలో తెలీదు గానీ, బట్ చూడ్డానికి మాత్రం సూపర్ క్యూట్ ఉంది. మా పాపకు ఆ బ్యాగ్ కూడా కావాలని అడుగుతా ఉందనమాట. ఇంట్లో ఆడపిల్లలుంటే మాత్రం ఆ సందడి వేరేలాగా ఉంటుందనమాట. ఎన్నో ఉంటాయి. అవి బోలెడన్ని ముచ్చట్లు చెప్తూ ఉంటారు. అందులో ఇప్పుడు నా పాపకి 12 ఇయర్స్ అనమాట. ఇంకా టీనేజ్‌కొస్తది నెక్స్ట్ ఇయరు. ఇక టీనేజ్‌కొచ్చేసరికి వీళ్ళ టీనేజ్ టాంట్రమ్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఇక దాని తర్వాత మేకప్ ప్రొడక్ట్స్ అండి. ఇప్పుడు హాలిడే సీజన్ కదండీ! ఫెస్టివల్ సీజన్ కూడా. ఇది చూసారా? ఇది ఇలా డిఫరెంట్ వెరైటీ మేకప్సు, గిఫ్ట్ ప్యాక్స్ ఈ ఒక్క టైంలోనే దొరుకుతాయన్నమాట. భలే అనిపిస్తాయి. ఈ మేకప్ ప్రొడక్ట్స్ నేను పెద్దగా యూజ్ చేయను కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళను. కానీ నా పాప ఇంకా బేబీ స్కిన్, ఫేస్ వాష్, తర్వాత లిప్ గ్లాస్, లిప్ ఆయిల్ ఇవే వాడుతుంది. లిప్‌స్టిక్ అలాంటివి కూడా వాడదనమాట. కానీ తనకి మేకప్ ఐటెమ్స్ ఏమైనా ఉన్నా చూడడం చాలా ఇష్టము. షాపింగ్‌కి
నన్ను తీసుకువెళ్ళి నా కోసం కొంటూ ఉంటుందన్నమాట. సో 10 సామాన్లు సెలెక్ట్ చేస్తే దాంట్లో ఒకటైతే కొంటాను తనని డిసప్పాయింట్ చేయకుండా ఉండడానికి. తను కాస్త పెద్దగయ్యాక మేకప్ ప్రొడక్ట్స్ వాడొచ్చని చెప్తూ ఉంటాననమాట. కాకపోతే చిన్న చిన్నగా హ్యాండ్ క్రీము, హ్యాండ్ వాష్, స్క్రబ్బు, వాళ్ళు చిన్న పిల్లలు కదండీ! బేబీ స్కిన్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ ఇప్పుడు అవసరం లేదు. స్కిన్ కేర్ అంటే బేసిక్ స్కిన్ కేర్ ఇంట్లో గూడా చేసేసుకోవచ్చు. వాటి కోసమని ఇలా పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటాననమాట. సో, ఇప్పుడు హాలిడే సీజన్‌లో ఈ థాంక్స్ గివింగ్ డే వీక్ నుంచి స్టార్ట్ చేస్తే క్రిస్మస్ వరకు దొరుకుతాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. తర్వాత చక్కగా గిఫ్ట్ ప్యాక్ చేసి కలర్‌ఫుల్ ప్యాకెట్స్‌లలో అమ్ముతూ ఉంటారు. చూడ్డానికి భలే ముచ్చటగా ఉంటుంది. ఇదొచ్చేసి అల్టా అనమాట. ఈ అల్టాలో రేపటి నుంచి సేల్ స్టార్ట్ అవుతా ఉంది. మంచి మంచి డీల్స్ వస్తాయంట రేపటి నుంచి. అంటే నవంబర్ 25 నుంచి. ఈరోజు వెళ్ళాము. ఏదో చిన్న చిన్న మా పాపకు కావాల్సినవి తీసుకున్నాం అంతే. ఎక్కువ షాపింగ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు క్లియర్‌గా 25 నుండి అర్లీ బ్లాక్ ఫ్రైడే డీల్స్ స్టార్ట్ అవుతాయని చెప్పారనమాట. కానీ షాప్ మొత్తం కలర్‌ఫుల్‌గా ఉంది. ఎక్కడ చూసినా సందడి సందడి. ఈ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు, డిసెంబర్ ఏంటండి ఇంచుమించు జనవరి వరకు ఎక్కడ చూసినా రాత్రులు కలర్‌ఫుల్ లైట్స్, ఒక మ్యాజిక్ ఉంటుంది ఎయిర్‌లో అట్లా అనిపిస్తూ ఉంటుంది. చాలా అనిపిస్తుంది. ఇక్కడ ఎనీ 5 ఐటెమ్స్ ఫర్ $5 అనమాట. మీరు గనుక ఒక్కటి సింగిల్‌గా కొంటే ఈచ్ $5. సో, ఇలాంటి బుడ్డి బుడ్డివి కాస్త ఎక్కువగా మనం యూజ్ చేసుకోవచ్చని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ ఏంటంటే టీనేజ్ పిల్లలు ఎక్కువగా వాడతారండి. ఇప్పుడు ఈ మిర్రర్ చూసారా? మిర్రర్ గానివ్వండి, లేకపోతే ఐ షాడో గానివ్వండి, నెయిల్ కట్టరు, లేదా హ్యాండ్ మాయిశ్చరైజరు, ఇలా కొన్ని రకాల ఐటెమ్స్ ఇక్కడున్నాయి. ఇవన్నీ మీరు 5 రకాలు కొంటే $5కనమాట. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు వాడే వస్తువులు, ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయండి ఎటు చూసినా కూడా. దానికి తోడు ఇక్కడ అమెరికాలో ఏంటంటే వీళ్ళు ప్రతి సీజన్‌కి క్లోతింగ్ నుంచి మేకప్ ప్రొడక్ట్స్, గ్యాడ్జెట్స్ ఇవి వీళ్ళు తరచుగా ఎక్కువగా అప్డేట్ అవుతూ ఉంటారనమాట. ఇప్పుడు మన ఇండియన్స్ చూసుకున్నామనుకోండి, కొందరు ఎలా అంటే ఎప్పుడో వస్తువులు మనకెప్పుడో పనికొస్తాయి అని దాచిపెట్టేస్తూ ఉంటారు. మరికొందరైతే మరీ పాత పాత వస్తువులు మరీ తెచ్చుకొని దాచిపెట్టుకుంటూ అలా షోకేస్ చేస్తూ ఉంటారు. ఇక మరికొందరైతే ఎప్పటికప్పుడు వస్తువులు తీసేసి కొత్తవి తెచ్చుకుందాము అని అట్లా అనుకుంటుంటారు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. సో, బట్ అమెరికాలో మాత్రం ప్రతీది కూడా అప్డేట్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఇవన్నీ ఉప్పు అనమాట. ఇవి బేకింగ్ సాల్ట్ అనమాట. ఇవి కూడా చక్కగా బాటిల్స్‌లో పెట్టి అమ్ముతా ఉన్నారు. ఒకప్పుడు $100 స్పెండ్ చేశామంటే మంచి క్లోతింగ్ ఉండేది. కొన్ని రకాల అంటే చిన్ననో చితకనో గ్యాడ్జెట్స్ పైన డీసెంట్‌గా ఉండేటివి అనమాట. ఎక్కడ చూసినా ఫ్లాట్స్ డీల్స్ ఉండేటివి. 70% లేకపోతే ఫ్లాట్ 60%, మళ్ళీ ఎక్స్ట్రా 20% ఇలా ఉండేటివి అనమాట. అప్పుడైతే అసలు ఏం షాపింగ్ చేయాలో అర్థమయ్యేది కాదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థమయ్యేది కాదు. ఆ టైంలో ప్రొద్దున్నే చలిలో షాపింగ్‌కి వెళ్ళేవాళ్ళము. తర్వాత డోర్ బస్టర్స్ అని ఇలా బోలెడన్ని ఉండేటియండి. అప్పుడు షాపింగ్ చేయాలి అంటే ఒక ఫన్ ఉండేది. అందరం గ్రూప్స్‌గా రిలేటివ్స్ వెళ్ళేవాళ్ళము. చాలా అనిపించేది. ఎక్కడి నుంచో ఎక్కడికో మా దగ్గర ఇన్ని డీల్స్ ఉన్నాయి అంటే, మా దగ్గర ఇన్ని డీల్స్ ఉన్నాయని వాళ్ళు అక్కడి నుంచి మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గర నుంచి వాళ్ళకి అట్లా అంటే ఒక 35-40 మైల్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళము. అలా ఉండేదనమాట ఒకప్పుడు. చాలా ఫన్ ఉండేది. ప్రొద్దున్నే చలిలో లేచి డోర్ బస్టర్స్ అంటే లైన్‌లో నిల్చునేవాళ్ళము. మళ్ళీ ఒకప్పుడు ఏంటంటే థాంక్స్ గివింగ్ డే సాయంత్రం నుంచి షాప్స్ అన్నీ ఓపెన్ అయ్యేటివి అనమాట. అసలు రద్దీగా ఎక్కడ చూసినా కోలాహలంగా పండగ అంటే పండగలాగుండేది. కానీ ఇప్పుడు అసలు ఆ సందడి లేదు. ఆ డీల్స్ లేవు. అప్ టు 50%, అప్ టు 60%, అప్ టు 70% అని అంటున్నాం కానీ ఫ్లాట్ సేల్స్ ఎక్కడ లేవు. మళ్ళీ ఆ రోజులు ఎప్పుడొస్తాయో, ఎక్కడ చూసినా రేట్లు పెరిగిపోయాయి. క్లోతింగ్ అయితే అసలు పూర్ కలెక్షను. అసలు ఫెస్టివల్ సీజన్ కదా, మంచి కలెక్షన్ వస్తాయేమో అని అనుకుంటూ ఉంటాను. అంటే ప్రతి ఇయర్‌కి
షాపింగ్ షాపింగ్ కల్చర్ అనేది మారుతూ ఉందని చెప్తూ ఉంటాను. కానీ ఈ కలర్ఫుల్ బ్యాగ్స్, మేకప్ కిట్స్ ఇలాంటివన్నీ ఈ సీజన్‌లో తప్పితే ఇంకెప్పుడు దొరకవు. ఉత్తప్పుడు ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అంటే అసలు ఇవి కనిపించను కూడా కనిపించవు. ఈ వారం 10 రోజులు బాగా సందడి చేస్తూ ఉంటాయన్నమాట. ఇక మేకప్ ప్రోడక్ట్స్ అయితే అన్నిటిపైన రేట్లు పెరిగాయి. బ్రాండెడ్ వాటిపైన ఎప్పుడైనా రేట్లు ఇలానే ఉంటాయి. దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఇలాంటి ఫెస్టివల్ టైంలో ఏంటంటే కాస్త 10%, 20% మనకి ఆఫర్‌లో వస్తూ ఉంటాయన్నమాట. కానీ మేకప్ తోటి ప్రాబ్లమ్ ఏంటంటే పెద్ద పెద్ద బాటిల్స్ అమ్ముతూ ఉంటారు. అవి ఎక్స్‌పైర్ అవుతూ ఉంటాయి. ఇక నాలాంటి వాళ్ళైతే ఎప్పుడో ఒకసారి మేకప్ వేసుకుంటాను కాబట్టి నాకు పెద్దగా పనికి రాదు. అందులో ఏమి తక్కువ ప్రైస్ ఉండవండి. మంచి ప్రైస్‌కి ఉంటాయన్నమాట. అంతంత ప్రైస్ పెట్టి అయన్నీ కొనుక్కొచ్చి ఎప్పుడు వాడతానో తెలీదు. సో, అలా పడేస్తూ ఉంటాను అని అట్లా అనిపిస్తూ ఉంటుంది. అందుకని మేకప్ ఏంటంటే నాకు కావాల్సినవి, నాకు సూట్ అయినవి అప్పుడు అయిపోతే గనుక కొంటాను. లేదంటే లేదు గానీ అడ్డగోలుగా అయితే మేకప్ వాటిపైన నేను పెద్దగా స్పెండ్ చేయను. బట్ క్లోతింగ్ అంటే యెస్ నాకిష్టము. వాటిని ఎక్కువగా చూస్తుంటాను. సో, ఇవి ఈరోజు కబుర్లు. సో, ముందుంది యాక్చువల్‌గా డోర్ బస్టర్స్, బ్లాక్ బస్టర్ డీల్స్ ఇలాంటివన్నీ ఈ ఇయర్ ఎలా ఉండబోతుందో మీకు ఫ్యూచర్ వీడియోలో మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.